వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అంటే 8:30 అయింది. కరెక్ట్గా 9 గంటలకు వదిలేస్తాం. పొద్దున్న జరిగిందిగా ప్రార్థన. ఈ పూట అవసరం అంటారా? దేవుడు మనం నేర్చుకోవాలని రాయించిన విషయాలు ఆదివారం 2 గంటలు, 4 ఆదివారాలు 8 గంటలు, నెలకి ఎన్ని గంటలు? 30 × 24 లెక్కటండి. 3 24 72 కదా. 7200 గంటల్లో 8 గంటలు సరిపోద్ది అంటారా? సరిపోదు. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా, నాకు కష్టంగా ఉన్నా, నాకు ఇష్టం లేకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా 2వ ఆదివారం బలవంతంగా ఇక్కడ కూర్చోబెడతాం. ఎందుకంటే కొన్ని విషయాలు నేర్చుకుందామని. నేను మీకు చెప్పాను, మన వాళ్ళందరూ కూడా ఎలా చెప్తున్నారంటే పబ్లిక్ స్పీకర్లు చెప్పినట్లుగానే చెప్తున్నారు. మధ్యాహ్నం నాగలక్ష్మి అద్దరు కొట్టేసింది. ఆదాం అయితే నేను సాయంకాలం చెప్తాను సరిపెట్టేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు రాజేష్ కూడా అలాగే చెప్పాడు. ఇప్పుడు ఆదాం కూడా మన వాళ్ళు ఎవ్వరు చెప్పినా సరే అలాగే చెప్తున్నారు. దానికి మనం దేవుడికి ధన్యవాదాలు తెలియజేద్దాం. నేను ఈరోజు చెప్పాలనుకున్న అన్ని విషయాలు చెప్పి పంపిస్తాను. చెప్పకుండా మాత్రం వదలను. ఈరోజు 9వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మొన్న ఆదివారం మీకు చెప్పాను ఒకటి, భూమి మీద విప్పితే పరలోకంలో ఇవ్వబడుతుంది, భూమి మీద బంధిస్తే పరలోకంలో. పార్ట్ 1 విన్నవాళ్ళు పార్ట్ 2 ఈజీగా అర్థమైంది. యేసుక్రీస్తు వారు విప్పితే దేవుడు విప్పాడు, ఏలీయా గారు బంధిస్తే బంధించాడు. యేసుక్రీస్తు ఏదైనా విప్పితే దేవుడు విప్పకుండా ఉంటాడంటారా? కానీ యేసుక్రీస్తు విప్పినా దేవుడు విప్పలేదండి ఒకటి. అదేంటి మరి? యేసుక్రీస్తు నీతిమంతుడు కదా. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదే కార్యమును చేయను కదా. యేసుక్రీస్తు అంతటి వాడు భూమి మీద విప్పితే దేవుడు విప్పలా. చూపించమంటారా? మొన్న చెప్పింది మీకు సిలువలోనే పార్ట్ 1 చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2. యేసు సిలువ వేయడానికి దగ్గరగా ఉన్నప్పుడు బంధించారు. మత్తయి సువార్త 26:39. మత్తయి సువార్త చిన్నగా చెప్పేస్తాను షార్ట్కట్లో. మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టి చాలా ఈజీగా అర్థం చేసుకుంటారని సింపుల్గా. మత్తయి సువార్త 26:39. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోయేటట్లు చేయమన్నాడు. దేవుడు ఏమన్నాడు? నాన్న, అసలు నిన్ను పంపించింది ఆ గిన్నె కోసం, నువ్వేంటి ఆ గిన్నె వద్దు అంటున్నావు అంటున్నాడు. అంతేనా? యేసుక్రీస్తు ఏం చేశాడు? విప్పాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇట్లా కుదరదంటే కుదరదన్న. ఇంకో సందర్భం చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 12:17. ఇది మీ అందరికి తెలిసిన సందర్భమేనండి. 2వ సమూయేలు గ్రంథం 12:17. దావీదు గారు బత్షెబాతో ఉండడం వల్ల ఆవిడకి ఒక బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టినప్పుడు మీ అందరికీ తెలిసిన సందర్భం అది. రోగం వస్తుంది. రోగం వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. బంధిస్తాడు. దేన్ని బంధిస్తాడు? మరణాన్ని బంధించాలని దేవుడికి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కానీ ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఒప్పుకోడు. ఏం చేస్తాడంటే బిడ్డని చంపేస్తాడు. మరి ఇతను కూడా నీతిమంతుడు, దావీదు గారు కూడా. అంటే ఇతను బంధించాలనుకున్నాడు కానీ మరణాన్ని దేవుడు ఒప్పుకోలే. యేసుక్రీస్తు అంతటి వాడే గిన్నె నా ఇద్దరంటే నీకు సాధ్యమైతే తొలగించమన్నాడు. కానీ అంటే దీని లాజిక్ మీకు ఏమైనా అర్థమైంది? ఇప్పుడు భూమి మీద బంధించే ప్రతిదీ బంధింపబడద్దా? భూమి మీద విప్పే ప్రతిదీ విప్పబడద్దా? పార్ట్ 1లో ఏమి నేర్చుకున్నామంటే భూమి మీద బంధించే ప్రతిదీ పరలోకంలో బంధింపబడుద్ది, భూమి మీద విప్పే ప్రతిదీ పరలోకంలో విప్పబడుద్ది. పార్ట్ 2లో భూమి మీద బంధించే ప్రతిదీ కూడా బంధింపబడదు, భూమి మీద విప్పే ప్రతిదీ కూడా విప్పబడదు. ఏది బంధింపబడదు, ఏది విప్పబడద్దు అంటే దేవుని చిత్తంలో ఉన్నది మాత్రమే బంధింపబడద్ది, విప్పబడద్ది. లాజిక్ మీకు అర్థమైంది? ఇప్పుడు దానికి కూడా చూసుకుందాం. యేసుక్రీస్తు వారి నోట వచ్చిన మాట మత్తయి సువార్త 26:39. మీరు చదివిన దాన్ని చివరిలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 26:39. మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి చూడండి ఏమంటున్నాడు?
సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఇప్పుడు ఏం చేయాలి మనం కూడా ప్రార్థనలో? నీకు ఇష్టమైతే ఇప్పు, నీకు ఇష్టమైతే బంధించు. నువ్వు బంధించలేదని నేను నిన్నేమన్నా, విప్పలేదని నేను నిన్నేమన్నా. ఇది లాజిక్ అండి, ఓకేనా? అదే సందర్భం 26:42 చూడండి. 26:42 ఇప్పుడే చెప్పారు. ఏమని చదివారు? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే. అంటే సాధ్యమైన ఎడల తీయమంటున్నాడు, సాధ్యం కాకపోతే వద్దంటున్నాడు. అదే సందర్భం మార్క్స్ వార్త 14:36 తండ్రి అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానీ. లోకసభ 22:42 కూడా నీ చిత్తమే సిద్ధించును గాక. ఇది 3 సందర్భాల్లో ఒకటేనండి. ఇప్పుడు చెప్పండి, దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు బిడ్డ ఎందుకు బతకలేదు? దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకి శిక్ష వేస్తున్నాడు. శిక్ష వేసేటప్పుడు నువ్వెవరు ఆపడానికి? ఇప్పుడు ప్రార్థన చేసి సునామీ నాపేద్దాం, కరోనా నాపేద్దాం అంటే కుదిరిద్దా? కుదరదు. అసలు దేవుడే జనాల్ని చంపడానికి దాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఆపేస్తానంటే ఆపేస్తాడండి? ఆపడు. ఆయన చిత్తంలో ఉన్నది మనం విప్పమన్నా ఎప్పుడు, మనం బంధించమన్నా బంధించాడు. ఆయన చిత్తంలో బంధించాలంటే బంధిస్తాడు, ఆయన చిత్తంలో విప్పాలంటే విప్పుతాడు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాబట్టి ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఏమన్నాను మనం? తండ్రి నీ చిత్తం అయితే ఇది జరిగించు, నీ చిత్తం కాకపోతే వద్దు, నేనేమి అనుకోను, నిన్ను ఏమి అనను, అపార్థం చేసుకోను. ఏది జరిగినా పాట ఒకటి ఉంది మీకు, ఇప్పుడే చెప్పాడు ఆదాము. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది, మేము విప్పినా బంధించినా జరిగేది నీ చిత్తమే. అర్థమైంది కదండి సింపుల్గా? ఓకే, ప్రసాద్ ఒకసారి ఆలోచిస్తుంది.